పోలీసులు కూడా పాపం మాకు హెల్ప్ చేస్తారు. ఓన్లీ ఫర్ వీడియో. అంతేగా అంతేగా. సో వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకొని ఒక 5K వాక్ చేసి అలా ఫ్రీగా టిఫిన్ పెడతారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అక్కడ ఎవరో వెళ్తూ వెళ్తూ వెనకట్ల కారు ఉంది కదా, వాళ్ళు ఆగిపోయి ప్రపంచాన్ని చూస్తున్నారని చెప్పి వాడు వెళ్ళిపోతాం పద అంట. ఎందుకు నీకు నచ్చదు అలాగా? నాకు ఇష్టం రా మరి. అబ్బాయి చూడాలా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఐఫోన్ పానీపూరి. ఏంటి సార్ అది? ఐఫోన్ పానీపూరి. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. వెళ్ళొస్తామయ్య, వచ్చేస్తా త్వరగా. వాళ్ళు లేపేరా? రవిని కూడా లేపేయండి, వచ్చేస్తాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే. పొద్దున్నే వాక్కి వెళ్తున్నా. నార్మల్ వాక్ కాదు, 5K వాక్. యాక్యురేట్ అంటే మా సొసైటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న వాక్ అనమాట. సో మా ఫ్రెండ్స్ అంతా కలిపి సరదాగా వెళ్దాం, నడవకపోయినా అనుకున్నా. యాక్చువల్గా నాకు అసలు ఓపిక లేదు, బట్ ఫ్రెండ్స్ కోసం సరదాగా వెళ్ళాలి కదా. అండ్ 5:30కి జూంబా స్టార్ట్ అయిపోతుంది. బట్ నేను జూంబాకి వెళ్ళట్లేదు, వాక్కే వెళ్తున్నా. అంటే ఇంకెంత అనే ఫీలింగ్ నీరసంగా ఉంది కాబట్టి. సో వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకొని ఒక 5K వాక్ చేసి అలా ఫ్రీగా టిఫిన్ పెడతారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అది తినేసి వచ్చేద్దాం. ఆ తర్వాత ఈరోజు చాలా ఫ్రెండ్షిప్ డేకి చాలా 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 విషయాలు ఉన్నాయి. లెట్స్ ఎక్స్ప్లోర్ టుడే డే ఇన్ మై లైఫ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. యాక్చువల్గా అందరూ రన్నింగ్ వాకింగ్ వస్తే నేను చాలా కాన్షియస్ గా లిప్స్టిక్ అవి కూడా తీసుకొచ్చాను. నా లిప్స్టిక్ చూసారా వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లేదు, నో ప్రాబ్లం. జూంబా అయిపోయిందని అంటున్నారు, మరి నన్ను ప్రాంక్ చేస్తాను. వెరీ గుడ్. యూఆర్ హ్యావింగ్ క్యావిటీ, బ్రష్ డైలీ. ఓకే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఐ హ్యావ్. థ్యాంక్ యూ. చాక్లెట్స్ తినకండి, నాలా పళ్ళు పుచ్చిపోతాయి. ఓకేనా? డాక్టర్ అయినా సరే పళ్ళు పుచ్చు. నైస్. ఎనీవన్ వాంట్స్ లిప్స్టిక్? Okay, clap your hands. Created by me. Okay, so it's very easy to follow. Now shoulders open up. Okay. నా గోళం భరించలేక తెలుగు పాట పెట్టారు. నా రాగజు వాళ్ళు చేసిన దానికన్నా తెలుగు సాంగ్ పెడతా, కిక్కే వేరబ్బా. థ్యాంక్ యూ. స్టార్టింగ్ ఊరికే వీడియో కోసం పరిగెట్టాం, తర్వాత నడుస్తున్నాం అనమాట. పోలీసులు కూడా పాపం మాకు హెల్ప్ చేస్తారు. ఓన్లీ ఫర్ వీడియో. అంతేగా అంతేగా. జల్దీ జల్దీ చదివి. They stop the traffic also for ourselves. దూరం పరిగెత్తడం, కొంచెం దూరం వాక్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరికి ఇలా చెప్పుకొని వెళ్తున్నా. అట్లుంటది మనతో. ఇంకా చాలా దూరం ఉంది, అప్పుడే కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఒక 15 minutes రన్ అండ్ వాక్ చేసా. ఫినిషింగ్ లో కావాలని వీడియో కోసం round. Now juice counter. Now you have to drink juice. Free? Yes. You want it, you want it. Happy friendship day, auntie. Thank you. Auntie, tiffin ekkada? ఇచ్చారు నాకు మా యాక్యురేట్ వాళ్ళ మెడల్, ఫస్ట్ మెడల్. యా, ఐ వాంట్ జ్యూస్ ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్. Congratulations. थैंक यू. I won first from last. Cheating करके आया? अब्बा 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 अब्बा. Very good auntie.
అదేలా మీ వైఫ్ కోసం వెళ్ళారా? వావ్, వీడియో కోసం పరిగెడుతున్నారు. విత్ మెడల్స్ యు పీపుల్ ఆర్ రన్నింగ్, ఫినిషింగ్. సాగర్ అంకల్ కమ్ ఆన్, ఫినిషింగ్, మెడల్ ఇస్తారు. అంకుల్ మీ దాంట్లో వాళ్ళు మెడల్ వేస్తారు, నేను తీసేసరికి. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. మేము 100 కడితే జ్యూసు, టిఫిన్, టీ షర్టు, మెడల్ ఇచ్చారనమాట. పాపం కొంతమంది అంటే రన్నర్స్ ఉంటారు కదా, విండ్ రన్నర్స్ అని ఒక గ్రూప్ ఉంది, వాళ్ళంతా ఇలా తీసుకొని వాళ్ళే అంతా మేనేజ్ చేసి ఆర్గనైజ్ చేస్తున్నారంట విత్ కమిటీ హెల్ప్. సో ప్రస్తుతానికి నేను మధ్యలో వెళ్ళిపోతున్నా, ఇంకా అవుతుంది. ఎందుకనంటే ప్రభంజన్కి టోర్నమెంట్ ఉంది. సో ఇప్పుడు ప్రభంజన్ని టోర్నమెంట్కి తీసుకెళ్ళాలి. వాడికి ఒంట్లో బాగాలేదు, అయినా వెళ్తాను అంటున్నాడు. సరే అని. అయ్యో కింద పడిపోయి బర్డ్స్. అయ్యి ఏమైంది అన్న? ఓకే ఓకే, ఎస్ యూ కెన్ డూ ఇట్. ఎస్ డూ డూ డూ. ఎస్ ఎస్. కింద ఉంటే ఏదైనా తినేస్తుందిరా నిన్ను. ఎక్కడి నుంచి పడిపోయావు? రెక్క ఇరిగిపోయిందా? నథింగ్ విల్ హ్యాపెన్ బేబీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విల్ కీప్. అయ్యయ్యో, నాన్నున్నారా? వెళ్ళిపోయారా? చెప్పవా నాకు? వస్తున్నా. ఐ థింక్ ఇట్స్ స్కేర్డ్. ఓకే, డోంట్ అలౌ ఇట్ ఇన్సైడ్ ద హౌస్. లిటిల్ వాటర్. బాయ్, థ్యాంక్ యూ. వేసేసుకో, వెళ్దాం. తిన్నావేమన్నా? ఓపిక ఉందా? కరెక్ట్గా నుంచి 20 minutes. టిఫిన్ తింటానంటే టిఫిన్ చేసేసి ఓపెన్ చేయి. హాయ్, మా టిఫిన్ చేస్తారా? పోనీ వద్దా? ప్రభంజన్ ఒకసారి కొట్టు దా. యాక్చువల్గా మామయ్యకి ఏమో ఆయాసంగా ఉంది, అండ్ రవికి షూట్ ఉంది, వీడికి టోర్నమెంట్ ఉంది. మమ్మీ వల్ల లేట్ అని చెప్పు. ఓకే, బాయ్. సో చాలా స్పీడ్గా ప్రభంజన్ టోర్నమెంట్కి తీసుకొచ్చి, యాక్చువల్గా నేను 8:30కి మ్యాచ్ అంటే నేను 8:30కి తీసుకొచ్చాను. పాపం ఏమనుకున్నారో ఏంటో, తప్పు నాదే. 8 కల్లా ఉండాలి, ఆ విషయం మర్చిపోయాను. లేకపోతే ఫినిష్ చేసిన వెంటనే వచ్చి వాడిని తీసుకెళ్ళేదాన్ని. అండ్ మామయ్యకి పాపం బాగాలేదు, సో ప్రస్తుతానికి మేనేజ్ చేసుకుంటాను అని అన్నారు. రవికి ఏమో షూట్, ఆ బర్డ్నేమో కింద ప్రభంజన్ ఫ్రెండ్ ఇంట్లో ఉంచాను అనమాట. సో ఈ మ్యాచ్ అయిపోయాక వీలైతే మామయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏమైనా చెయ్యాలి. ఆయాసం. టిఫిన్ చేయరు. టిఫిన్ చేయండి మామయ్య. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే బీపీ లో అయిపోతుంది. యాక్చువల్గా ఎవరికైనా ఏదైనా తినాలి, అట్లీస్ట్ తాగాలి. తినకుండా ఉంటే లో బీపీ అయిపోయి నీరసం అయిపోతారు. మనం చెప్తే చిన్నపిల్లలని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సరే తరలే. ఇలా ఫస్ట్ టైం వీళ్ళు ఫుట్బాల్ టోర్నమెంట్కి వెళ్ళారు కదా, అప్పుడు ప్రభంజన్ ఆడలేదు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోనే అనమాట మ్యాచ్. సో ఈసారి గెలిస్తే బాగున్నాను, వీళ్ళు మా ప్రభంజన్ ఆడిస్తే బాగున్నాను. బికాజ్ ఈ వీక్ కంటిన్యూగా టోర్నమెంట్కి అంటే ప్రాక్టీస్కి వెళ్ళలేకపోయాడు. వాడికి ఫుల్ హై ఫీవర్ అనమాట. ఇప్పుడు కొంచెం తగ్గింది, వైరల్ కదా, నేను కూడా పంపించలేదు, వీక్గా ఉంటారు కదా. సో మరి కోచ్ ఏమంటారో ఏంటో పాపం. ఫస్ట్ గోల్ మీడే కట్టాడు. ప్రభంజన్ బ్యాగ్. ప్రభంజన్ వాళ్ళు ఈసారి గెలుస్తారు అనుకున్నాను. యాక్చువల్గా మా ప్రభంజన్ ఆడిస్తే అన్ని మ్యాచ్లు గెలిచారు. ఈసారి నేనైతే ఆడించకపోయినా గెలవాలి అని కోరుకున్నా. బట్ సెకండ్ అంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగా ఆడారు అనమాట వీళ్ళ ఫ్రెండ్స్. బట్ స్టిల్ మళ్ళీ పెట్రాతో ఓడిపోయారు. వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. వాళ్ళు కిక్ చేస్తే కూడా చాలా ఫోర్స్గా కిక్ చేస్తున్నారు. వీళ్ళంతా ఫోర్స్గా కిక్ చేయట్లేదు, కొంచెం చిన్నపిల్లలు ఆడినట్టు ఆడుతున్నారు. వాళ్ళేమో పెద్దోళ్ళు ఆడినట్టు ఆడుతున్నారు. తెలుసా? చూసా మ్యాచ్? ఏం తెలుసుకున్నావు?
వాళ్ళు మెస్సీలా ఆడుతున్నారని తెలుసుకున్నాడంట. సో పద ఇంటికి వెళ్దాం. ఏమైనా తిన్నామా మధ్యలో? డ్రైవింగ్కి వెళ్ళి తిన్నామా? షూస్ కోసమా? షూస్తో నడవలేవరా? చూద్దాం, ఆకలేస్తుంది నాకు కూడా. ప్రపంచం నాకు క్వశ్చన్ అడిగాడు, ఏంటి అని అంటే అసలు నేను ఎందుకు రెడీ అయ్యి వచ్చాను అంట. ఎందుకు వచ్చావు రెడీ అయ్యి? ఆడనివ్వలేదు కదా కోచ్. నెక్స్ట్ టైం ఆ ప్రపంచాన్ని ఆడనివ్వండి, ఓకేనా? ఛాన్స్ ఇవ్వండి. ఛాన్స్ ఇస్తేనే ఎవరికైనా ఆ స్కిల్ ని బయటకు తేయడానికి ఛాన్స్ ఉంటుంది, అంతే కదా ప్రపంచాన్ని? ఇప్పుడు చెప్పరా. కాలు నొప్పి వస్తుంది, చాలా ఆడేవా? ఏం ఆడేవరా? చాలా ఆడాడంట. నేను ఉదయం 5K రన్ జాగ్ అంటే జాగ్ వాక్ చేశానండి. ఉదయం నుంచి ఏం తినలేదు. వచ్చేటప్పుడు ఒక గుమ్మడికాయ జ్యూస్ తాగాను. వాళ్ళు ఇచ్చిన షుగర్ కేన్ జ్యూస్ కూడా స్వీట్ మానేసరికి నాకు అది చాలా తీయగా ఉంది. ఆకలి వేస్తుంది పదరా అంటే రాని అంటున్నాడు. చూడండి, పదమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మ కోసం రావా? ఆకలి వేస్తుంది అంటుంటే. థ్యాంక్ యూ. ఎందుకు వెళ్ళిపోదా అంటున్నావు? నిజం చెప్పు, ఇప్పుడు చెప్పరా ఎందుకు వెళ్ళిపోదా అంటున్నావు? నువ్వు చెప్పురా, ఎప్పుడు రా ఓపెన్ అప్ అవుతావు? అది అవదమ్మా. ఇటు చూడు, ఎందుకు వెళ్ళిపోదాం? వాళ్ళందరూ నేను చూస్తున్నారా? నాకు నచ్చట్లే నీకు, వాళ్ళు వెళ్ళిపోతున్నారులే. అక్కడ ఎవరో వెళ్తూ వెనకాతల కారు ఉంది కదా, వాళ్ళు ఆగిపోయి ప్రపంచాన్ని చూస్తున్నారని చెప్పి వాడు వెళ్ళిపోదాం పద అంట. ఎందుకు నీకు నచ్చదు అలాగా? నాకు ఇష్టం రా మరి. అబ్బాయి చూడాలా? వేసేసాడు, బాగా వేసేసాడు. అబ్బాయిలు కాదురా, ఎవరైనా అలాగా స్టే చేసి చూసి అబ్బా నన్ను గుర్తుపట్టారని హ్యాపీ ఫీల్ అవుతాం కదా. ఎలాగలాగా ఏమని? నిన్ను ఎవరైనా స్టే చేస్తే నీకు నచ్చుతుందానా? డాడీకి అస్సలు నచ్చదు. నాన్న నువ్వు ఒకటి, నేను బూస్టర్ మేము ఒకటి. ఇచ్చిదానికి తెలిసిపోయింది వచ్చాను. మేమే మామయ్య పర్లేదు. హాయ్ 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 దాదా కమ్. ఎలా ఉంది మామయ్య? ఆయాసం ఉందా? హాస్పిటల్కి వెళ్దామా? Few moments later. చూడు నేను ఎంత వెయిట్ తగ్గాను, ఇంకా పెరిగాను కొంచెం. వెయిట్ కోసం అడుస్తే ఫోన్ నెంబర్ వచ్చిందేంటి? ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. 70.8 రా. 79 చేంజ్ ఉండేదానండి. 70.8కి వచ్చాను. 65 నా టార్గెట్. సో నా టార్గెట్ రీచ్ అవ్వాలని అనుకుంటున్నా. సో ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ అప్ అయిపోతాం, దాని తర్వాత మిగతా విషయాలు. మా ప్రపంచం బాల్ పడిపోయింది ఇక్కడ, సో ఇది తేవాలి. రాది పెట్టిన బిగ్ బ్రెయిన్ కానీ. వద్దు నువ్వు దొక్కు. రాదురా, బాల్ పడదురా. ఏ ఆగ, నేను తీస్తానులే. ప్రవీణ్ అవ్వదు లే. ఏం చేసావు? 5 కిలోమీటర్స్ రన్ చేసావని ఏదో హైకర్ అనుకుంటున్నావా? ఇవే వ్యూస్ కోసమా? అయిందా? బాగైందా? వ్యూస్ కోసం అవసరమా? నేను ఏం చేశాను, నాకు భయం వేసింది. ఇది ఎప్పుడు చేయలేదా నువ్వు? చేయలేదు, చిన్నప్పుడు ఎప్పుడు చేశాను. ఫైనల్లీ బాల్ తీస్తా. నేను 0 ఫ్లోర్ అటు సైడ్ ఉంటుంది కదా, అంటే -2 లైక్ కింద పడిపోయేలాగా ఉంటుంది. ఆ మధ్యలో నాదేదో దాటిపోయింది, దాని లోపల దూకేసి వచ్చాను. అలా చెయ్యొద్దురా బాబు. సరే పద. క్రీమ్ నో, ఏం కాదు, నేను ఉన్నాందా. ఏ భయపెట్టకురా దాన్ని. చూడమ్మా, సాడిస్ట్ లాగా దాన్ని చిన్న పిల్లని పట్టుకొని. లేదు క్రీమ్ అమ్మ దగ్గరికి రా. క్రీమ్ దా, నేనున్నాను. ఇదేంటి వద్దురా, ఏడిపిస్తావు చిన్న పిల్లని చేసి. బంగారు కొడుకు. బూస్ట్కి భయమే లేదు. కింద పెట్టి దాని మీద అరుస్తుంది.
వద్దంట. ఛీ, ఇల్లు తుడిచేదాన్ని నాకు తెస్తావేమిట్రా? పో, వెళ్ళి స్నానం చెయ్యి. ఎస్. ఏయ్, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సిగ్గులేసి పిల్ల వీడు, సిగ్గులేసి పిల్ల. మళ్ళీ బోస్టర్ కాపాడాలి నాన్న నిన్ను. పాపం. చాలు నాన్న. లేదు నాన్న. ప్రభంజన్ ప్లీజ్, అది నా దగ్గరికి వచ్చినప్పుడు నేను దాన్ని సపోర్ట్ చేయాలి. విలన్ నువ్వు. గో, వెళ్ళు, గో స్నానంకి వెళ్ళు. మావయ్య ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తాను. అయితే ఒక పావు గంట ఫ్రెష్ అప్ అయిపోయి నేను స్నానం చేసి వచ్చే లోపల మా ప్రభంజన్ జంప్ అనమాట కిందకి ఫ్రెండ్స్ దగ్గరికి. యాక్చువల్గా వాడి కోసం నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కూడా కొన్నాను. వాడు పట్టుకెళ్ళాడో లేదో. వాడి ఫ్రెండ్స్కి నా ఫ్రెండ్స్కి కలిపి కొన్నా. ఒకప్పుడు ఫ్రెండ్షిప్ డే అంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకోవడం అండ్ గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడం అదంతా ఉండేది. ఇప్పుడు ఏంటి అని అంటే ఇదిగోండి ఇలా 5K రన్లు, పబ్బులు, గడ్డగుడ్డలు, హోటళ్ళు అవే అవుతున్నాయి. సో అండ్ అనుకోకుండా ఈరోజు నేను అన్నీ బ్లూ వేస్తున్నాను. సో మా మామయ్యకి మెడిసిన్స్ ఏవో తీసుకోవాలి. చూసారా వాడు ఏం చేశాడు? మా క్రీమ్ గడ్ చూడండి. నేను కేజీలో పెట్టాను అని నాకే బాధ అనిపిస్తుంది, కానీ వాడు చేసేవన్నీ ఇలాగే పిచ్చి పనులు ఉంటాయి. మా బూస్టర్లో చేయడు కానీ క్రీమే. మా వాడు బ్యాడ్మింటన్కి వెళ్ళాడంట ఆడుకోవడానికి. మా సొసైటీలో ఆవిడ అడుగుతున్నారు 5K రన్ తర్వాత రెస్ట్ లేదా అని. నో రెస్ట్, ఊరి మీద తిరగడం. అండ్ నా ఫ్రెండ్ బర్త్డే వస్తుంది. సో తనకి ఏదైనా బర్త్డేకి గిఫ్ట్ తీసుకోవాలి. అందుకని నా బర్త్డే రోజు చాలా స్పెషల్గా చేసింది. ఈరోజు ఆ షాపింగ్ కూడా ఉందన్నమాట. ఓపిక లేదు, బట్ స్టిల్ పనిలో ఉన్నప్పుడు వెళ్ళాలి. టయర్డ్ బాబు. ఫుట్బాల్ ప్లేయర్, బ్యాడ్మింటన్ అయిపోయింది. నీ దగ్గరికే వస్తున్నాను. పద బయటికి. తాతకి మందులు తీసుకొని వద్దాం. మెడిసిన్స్ రావా? తాత అంటే ప్రేమ లేదా? రా మరి. ఏం బీక్ తర్వాత ఏం బీక్? నేను ఒక్కదాన్ని వెళ్తాను. నేను తీసుకెళ్ళను. నేను ఒక్కదాన్ని వెళ్తానంటే నువ్వు నన్ను షాపింగ్ చేయి. నువ్వు ఇంటికి 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 అని కాల్ చేస్తావు. నాకు కూడా మంచిగా ఉంటే నేను అందుకుంటా. జెర్సీ అన్నీ కొంటాం. అలా అన్నీ కొని ఇలా చేసాం, ముద్దు చేసి గారాబం. కొండాలు లేవు అన్నీ. స్ట్రిక్ట్ హాస్టల్. నెక్స్ట్ ఇయర్ హాస్టల్లో జాయిన్ చేస్తున్నా ప్రభంజన్. ఏమంటారు? జాయిన్ చేయమంటారా వద్దా? చెప్పరా? అబ్బా చూసారా వీడు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అమ్మకి కట్టావరా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పావరా? మమ్మీ, ఫ్రెండ్, సిస్టర్ అన్ని నేనే కొన్నాను రా. ఇదిగో నీకు కొన్నాను. ఆ రోజు 30 కొన్నాను. టడాయ్. ఫ్రెండ్స్ ఇస్తావా? ఫ్రెండ్స్ కి ఇలా పెడతాను, తర్వాత తీసుకుందాం. తాత మెడిసిన్స్ తీసేసుకున్నాడు. వేషాలు ఇటు తిరుగు. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నీకు నువ్వు వేసేసుకున్నావు ఫ్రెండ్షిప్ బ్యాండ్. నేను ఒకటి బ్లూ వేసానండి నా డ్రెస్ కి మ్యాచింగ్ అని. ప్లస్ నాకు బ్లూ ఇష్టం. ఈడ ఒకటి వేసేసుకున్నాడు. ఇది కాదు, ఏదో వేసుకున్నా. ఇది నువ్వు ఇచ్చావు. ఇది టింకు, ఇది నిఖిత్, ఇది రిషిత్, అది ప్రభంజన్. 10 ఇంటికి వెళ్దాం. తాతకి మందులు ఇద్దాం. ఎవరైతే చెప్పు. కానీ చిన్నపిల్లడే కదా. రోడ్డు పైన అందరు తిరుగుతున్నారు, అందరి పైన వెళ్తావా ఏంటి? వీడు ఫీల్ అయిపోతున్నాడు అండి. వాడి ఫ్రెండ్ నేను పిలిచి తిట్టా. 8th క్లాస్ చదువుతున్నాడు. ఒరే నువ్వు బైక్ డ్రైవ్ చేస్తే ఎలారా? నిన్ను చూసి ఇప్పుడు రేపు ప్రభంజన్ కూడా అడుగుతాడు. ఆల్రెడీ మాకు అడుగుతున్నాడు అనమాట. నాన్న నువ్వే అలా డ్రైవ్ చేస్తే రేపు నిన్ను చూసి ఇంకొక పిల్లలు అలా నేర్చుకుంటారు. అది తప్పు. మీ మమ్మీ వాళ్ళకి చెప్తాను. వాళ్ళ మమ్మీ వాళ్ళే ఇచ్చారనుకోండి. నేను నిజం చెప్తున్నాను. అంటే మా టైంలో అంత ట్రాఫిక్ లేదు. ఇప్పుడు చాలా ట్రాఫిక్ ఉంది. ఒకవేళ మీరు కరెక్ట్గా వెళ్ళిన ఇంటర్ డిగ్రీ పిల్లలే యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. సో ప్లీజ్ పిల్లలకి వెహికల్స్ ఇవ్వకండి. బట్ ఇది పేరెంట్స్ అందరికీ చెప్తున్నా.
ఆఫ్టర్ 18 ఇవ్వండి, పిల్లలు అడుగుతారు, కాదనకూడదు. ఒక గ్రౌండ్లోనే అక్కడ నేర్పించండి కావాలంటే. కానీ ఇలాంటి పార్కింగ్ల దగ్గర అది బాగానే ట్రై చేశాడు, కానీ ఎందుకు చెప్పలేం కదా ఎప్పుడేమవుతుంది అన్నది. వీడికేమో కోపం వచ్చేస్తుంది వాడి ఫ్రెండ్ అంటున్నానని. వెళ్ళి ఇక్కడ మధ్యలో కూడా ఆపకూడదు, అది కూడా వీడియో తీసి చూడండి పాపం ఫీల్ అన్నట్టున్నారు. డ్రైవ్ చేస్తూ వీడియో తీయకూడదు కాబట్టి ఆపా. వీడి వల్ల నేను తిట్టానని అనుకుంటాడని ఆడు ఫీల్ అయిపోతున్నాడు. నా ఫ్రెండ్ని తిట్టావు, నా వల్ల తిట్టావు అనుకుంటారు, నీ వల్ల నా ఫ్రెండ్కి నాకు మిస్అండర్స్టాండింగ్ వచ్చేస్తుందని ఆడి ఫీలింగ్. యాక్చువల్గా ప్రపంచం వెళ్ళొద్దని అంటే కూడా నేను వెనకాతలే వెళ్ళి అసలు చిన్నపిల్లలు డ్రైవ్ చేయడం ఏంటి అని చెప్పా. మరి నేను అలా చెప్పినందుకు వాళ్ళ పేరెంట్స్ ఫీల్ అవ్వచ్చేమో, వాళ్ళ పేరెంట్స్ నాకు మంచి ఫ్రెండ్సే, ఫీల్ అవ్వచ్చేమో, బట్ నాకు నచ్చలే. తీతి తాత మెడిసిన్స్ ఏవి చూడు, ఎక్కడ పెట్టావు అవి? మొత్తం తీయు, అవి ఉన్నాయని తెలుసు కూడా నువ్వు అలాగ ఎలా పడేస్తావు? తీ. అది నీ బ్యాగ్లోంచి ఎక్కడి నుంచో తీసింది, మరి దానికి ఎలా దొరుకుతుంది? నువ్వే చేసావు అది. ఎవరుండ్రు, నువ్వే మెయిడ్వి. నాకు నీకోసం మేము ఫైట్ చేస్తున్నప్పుడు తప్పు చేస్తే ఫైట్ చేయాలి ప్రపంచాన్ని. మా ఫ్రెండ్, మా అక్క అని అలా ఫీల్ అవ్వకూడదు. ఎవరైనా తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి, అప్పుడే నిజమైన ఫ్రెండ్స్. వాళ్ళు మనం ఇష్టపడుతున్నాం, ఒకరి కోసం మనం అభిమానిస్తున్నాం, ఇష్టపడుతున్నాం అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు చెప్పాలి. అది తమ్ముడైనా, కొడుకైనా, తండ్రి అయినా, భర్త అయినా, ఏదైనా, ఫ్రెండ్ అయినా. ప్రపంచం ఫీల్ అయిపోతున్నారండి. తప్పు చేసినప్పుడు చెప్పడం తప్ప. నేనేమి అంటే బెదిరించా, కాకపోతే ఏరా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని బెదిరించాను. ఎందుకనంటే ఇంట్లో వాళ్ళ మాటలు వినరు కొన్నిసార్లు పిల్లలు. ఇలా బయట ఎవరైనా చెప్తే అప్పుడు మహా అయితే నన్ను తిట్టుకుంటాడు అబ్బాయి, అంతే. బయట ఎవరైనా చెప్తే వింటారు. సో అందుకని కొంచెం బెదిరించా. మా ప్రపంచం ఏడ్చేస్తున్నాడు, ఎందుకన్నా నా ఫ్రెండ్ని అని. సో ఇక్కడ మా సొసైటీలో శారీస్ పెట్టారు, వెళ్ళి ఒకసారి కలంకారీ శారీస్ అన్నీ ఒకసారి చూసేసి వచ్చేద్దాం. ఫ్రెండ్షిప్ డే. సరే మేడం, నాకు గోరింటాకు ఈవిడే తెంపించారు. పుష్ప కదా, నాకు గుర్తుంది, చూసారా పేరు. సో ఈ గోరింటాకు ఆవిడ తెంపించింది, నేను పెట్టుకున్నా, ఎర్రగా పండింది. సో థ్యాంక్స్ చెప్పాను అనమాట. శారీస్ అయితే కొన్నాను, కాకపోతే ఇవి ఈరోజు కొన్నదనమాట. ఇవి మొన్న కొన్నవి. ఇందులో మా మమ్మీకి బర్త్డే వస్తుంది, సో మా మమ్మీకి ఒక 2 శారీస్ పంపిద్దాం. ఒకటేమో ఫ్రెండ్కి, మిగతా నాకు చూపిస్తాను మీకు. అన్ని కలంకారీయే. సో ఇది కొంచెం బాగా నచ్చింది నాకు. ప్రైస్ ఒకవేళ ఎక్కువ అయ్యి ఉండొచ్చు, తక్కువ అయ్యి ఉండొచ్చు, నాకైతే తెలీదు. సరే పెట్రోల్ డబ్బులు అయితే మిగిలాయి కదా అని అనుకొని తీసుకున్నా. ఇది వచ్చేసి 1850 అనమాట. ఇది చాలా సాఫ్ట్ ఉంది. ఇది వచ్చేసి 14-16, 2000. ఇది బాగా నచ్చింది నాకు. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఫస్ట్ చూపిస్తున్నా. ఇది కూడా కొంచెం సిమిలరే, కాకపోతే ఒకటి నా ఫ్రెండ్కి, ఒకటి నాకు. సో ఇది ఒకటి, ఇది కూడా సిమిలరే, ఇది మా అమ్మకి. సో ఇది ఒకటి అండ్ ఇది ఒకటి, అన్నీ కలంకారీయే. ఇది సో ఈ శారీస్ అయితే తీసుకున్నాను, 10,000 బిల్ చేశాను. ఎక్కువైంది. రవి గారు ఏమంటారు, రోజుకొక చీరలు కొంటున్నాం అని అంటారేమో, బట్ ఊరికే అంటే ఎవరైనా చీరలు అని అంటే మనకు కొంచెం కొనుక్కోవాలని అనిపిస్తుంది కదా. అందులో నా ఫేవరెట్ కలంకారీ. సో ఇవైతే తీసుకున్నాను. నాకు ఇది మెరూన్ ఫస్ట్ బాగా నచ్చింది, తర్వాత ఇది బాగా నచ్చింది, ఆ తర్వాత ఇది బాగా నచ్చింది. ఇప్పుడు మా ప్రపంచం ఫుట్బాల్కి వెళ్ళిపోతే మా క్రీమ్ని బూస్ట్ని తిప్పేసి ఆ తర్వాత ప్లాన్స్ ఏంటో చూడాలి. అచ్చా, అరే ఏంట్రా ఇది? వర్స్ట్ ఫెలో. బెలూన్ మీద కూడా పాస్ పోస్తాడండి, చెత్త ఫెలోడు. మా ల్యాన్సమ్ వెనకాతలు ల్యాన్సమ్ అవుతుంది, ఇంకా మమ్మల్ని పిలవలేదన్నమాట. ఇంకొన్ని మంత్స్ తర్వాత మేబీ వెళ్ళి మా ఫ్లాట్ చూడొచ్చు. అప్పుడు డెఫినెట్గా బ్లాగ్ చేస్తాం ఎలా ఉంది ఏంటి అని. చాలామంది ఇల్లు ఎంతవరకు వచ్చింది అంటున్నారు కదా. సో ఇల్లు అంతవరకు వచ్చింది. ఓకే, అంటే ముగ్గురు. నేనంటే ఉదయం నుంచి ఊరి మీద తిరుగుతున్నాను కాబట్టి రెడీ అయి ఉన్నాను అంతే. ఇప్పుడు పానీపూరి పార్టీకి వెళ్తున్నాను, అందుకని రెడీ అయ్యాను. ఫోటో తీస్తున్నావా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో ఆన్లైన్లో మాట్లాడా, చాలామందికి మెసేజెస్ చేశా. ఇదే ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే అంటే. అంతకుమించి యాక్చువల్గా ఫ్రెండ్షిప్ డే మన
ఇదే కాదు ఊరికే ఏదో సరదాగా జరుపుకోవడం తప్ప. సో ప్రస్తుతానికి అయితే మా సొసైటీలో మా గ్యాంగ్ ఉంది కదా, వాళ్ళతో పానీపూరి పార్టీకి వెళ్తున్నాను. Nothing will happen. iPhone is water resistance. Nothing will happen. But nice రే iPhone పానీపూరి. సార్ ఏంటి సార్ అది? iPhone పానీపూరి. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నాకు ఇలాంటివి రావు, తినవచ్చు, చేయడం రాదు. ఓపెన్ ఇట్స్ లైక్ దిస్. 1 2 3 హ్యాపీ ఫ్రెండ్షిప్. సో ఇంకా రవి అయితే రాలేదు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అయితే ఇలా అయిపోయింది. ఇంకా మా ప్రపంచం పడుకుని పోయాడు, ఇంకా అందరం పడుకోవడమే. సో ఈరోజు ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అండ్ డైలీ వ్లాగ్స్ కావాలి, డైలీ వీడియో కావాలి అని అంటే కామెంట్ పెట్టండి. దాన్ని బట్టి థింక్ చేసి డైలీ వ్లాగ్స్ స్టార్ట్ చేద్దాం.